ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధాలయాలలో రోహిణి నక్షత్ర వేడుకలు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి విశేష ఉత్సవాలు. భక్తులకు సౌకర్యాల కల్పనలో నిరంతరం శ్రమిస్తున్న టీటీడీ. తిరుమలలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఉచిత బస్సు సర్వీసులు. టీటీడీ సదుపాయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. నారాయణవనంలో ఈ నెల 25 నుండి పరాశరేశ్వరుని బ్రహ్మోత్సవాలు. చంపకవల్లి సమేత స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. శ్రీ ఆంజనేయ స్వామి వారికి వేడుకగా అభిషేకోత్సవం. యాదాద్రి క్షేత్ర పాలకుడికి భక్తుల దివ్యమంగళ నీరాజనం. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోష పూజలు. నందీశ్వరుడికి మంగళాభిషేకాలు, మహా అర్చనలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయాలలో మంగళవారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారు ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాల్లో భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మంగళవారం సాయంత్రం ఓంజల్ సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాకారంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. కళాకారుల సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊయలు లూగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవ జరిగింది. సర్వాభరణ శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువదీర్చారు. భజ భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగా పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూగలుగగా పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా శ్రీకృష్ణ స్వామి వారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది.
అనంతరం శ్రీకృష్ణ స్వామి తిరుచి సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భుజితులైన దేవేరి సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేశారు. ఆపై స్వామివారి తిరుచి సేవ ఆలయ 4 మాడవీధులలో ఘనంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై ఊరేగిన శ్రీకృష్ణ స్వామి వారికి భక్తులు అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో భక్తులు ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికైనా సంతృప్తికరంగా వెళ్లగలుగుతున్నారు. టీటీడీ ఈ నెల 19వ తేదీ నుండి ప్రవేశపెట్టిన ఉచిత బస్సులు యాత్రికులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భక్తులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ బస్సుల ద్వారా ఉచితంగా వెళ్లే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి రావాలనుకునే భక్తులు తిరుమలలో వారు ఉన్న ప్రాంతాల నుండే ఈ బస్సులలో ఎక్కడం ద్వారా తిరుపతికి చేరుకోవచ్చు. ఆ విశేషాలేంటో చూద్దాం. ఎంత చేసినా ఆశ తీరదు. ఎన్ని సదుపాయాలు కల్పించినా ఇంకా ఏదో చేయాలనే తపన. ఎన్నడూ ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల గురించే ఆలోచన. ఇది నిరంతరం టీటీడీ యాజమాన్యం సంకల్పం. భక్తుల సేవే భగవంతుడి సేవ అనే నినాదాన్ని ఎప్పటికప్పుడు నిజం చేసి చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే తిరుమలలోని వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సేవలు భక్తులలో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తకోటికి అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలోనే జూన్ 19వ తేదీ తిరుమలలోని అశ్విని ఆసుపత్రి కూడలి వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను జెండా ఊపి ప్రారంభించారు. అధికారులతో కలిసి కొంతసేపు బస్సులో ప్రయాణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసుల ద్వారా భక్తులందరూ సంతృప్తికరంగా తిరుమలలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సులభతరంగా వెళ్లగలుగుతున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ బస్టాండులలో ఏసీ ఎలక్ట్రికల్ బస్సులలో తిరుమలకు బయలుదేరిన భక్తులు వారు ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ఈ సర్వీసులు ఉచితంగా చేరవేస్తున్నాయి. అలాగే తిరుమలలోని ఏ ప్రాంతంలో అయినా ఈ బస్సుల్లో ఎక్కిన భక్తులను సురక్షితంగా తిరుపతికి తీసుకువస్తున్నాయి. ఇందువల్ల తిరుమలలోని ప్రైవేటు టాక్సీల బెడద భక్తులకు తప్పినట్లయింది. తిరుమలలోని బాలాజీ బస్టాండ్, అశ్విని ఆసుపత్రి, ప్రెస్ క్లబ్, జేఈఓ కార్యాలయం, వైకుంఠం 2, మ్యూజియం, మేదరమిట్ట, నారాయణగిరి ఉద్యానవనం, వరాహస్వామి ఆలయం, రాంబగిజా బస్టాండ్, లేపాక్షి కూడలి, సిఆర్ఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో భక్తులు ఈ బస్సులను ఎక్కడం ద్వారా వారు కోరిన ప్రాంతానికి చేరుకోవచ్చు. అలాగే తిరుమల నుండి తిరుపతికి వచ్చే భక్తులు కూడా తిరుమలలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ బస్సుల ద్వారా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు. ఆయా బస్ స్టాపింగ్ల వద్ద భక్తులకు అవగాహన కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసింది. శ్రీవారి సేవకులు ఆయా ప్రాంతాల్లో బస్సులు ఏ ప్రాంతాలకు వెళతాయి, ఎలా వెళ్లాలి, తిరుపతికి వెళ్లాలి అంటే ఏ బస్సులు వెళ్లనున్నాయి తదితర అంశాలపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సౌలభ్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ తెలియజేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా తీసుకువచ్చిన తిరుమలలో ఉచిత బస్సు సర్వీసుల పట్ల శ్రీవారి భక్తకోటిలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని, ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో. తిరుమల బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన ఎడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutesలో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు,
లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతోపాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుద్ది. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 మినిట్స్లో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంథన్ అవుద్ది. దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే డిపెండ్ అయ్యే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దానితో పాటు మనకి చాలా వరకు మనకి ఈ ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తిరగచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి. దానితో పాటు సేఫ్టీ నామ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, మనకి డైనమిక్గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రిమ్స్కి అక్కడ మనం ఇంటర్నల్గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. నారాయణవనం క్షేత్రంలో ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని పురాతన దేవాలయంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తిని చూడచక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గణనాథుడు తిరుచిపై ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆపై శైవాగమ పండితులు, అర్చకులు యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. రేపు ఉదయం ధ్వజారోహణంతో శ్రీ పరాశరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. యాదాద్రి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. దశావతార స్వరూపుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రపాలకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు తొలుత క్షీరాభిషేకం జరిపారు. తరువాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పుష్పమాలలతో పవనసుతుడికి అలంకరణ చేసి తమలపాకుల అర్చన జరిపి నివేదన, మహాహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జ్యేష్ఠ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు, ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలను అందజేశారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా నందీశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ప్రదోష సమయంలో అభిషేకాదులను నిర్వహించారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. పంచభూతములకు పరమశాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా. పంచభూతములకు పరమశాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా. అనంతరం నందీశ్వరునికి విశేషంగా అలంకరణలు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ నందివాహన సేవ నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలోని త్రిశక్తి పీఠంలోని శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి సైత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ 23వ వార్షిక కుంభాభిషేకోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరానికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కుంభాభిషేకోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు దైవనామ స్మరణలతో పులకితులయ్యారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కూనవరంలో కొలువైన శ్రీ కళ్యాణ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఈ ఆలయాన్ని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామి వారికి మొక్కుకుంటే సంతాన భాగ్యంతో పాటు రాహుకేతు దోషాలు సమసిపోతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందన ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో కొలువైన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వర స్వామివారికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తొలుత రామేశ్వరునికి పూజలు చేశారు. ఆ తర్వాత గర్భాలయం ముందు నందీశ్వరునికి అర్చకులు భక్తులచే పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై వివిధ రకాల పుష్పమాలలు, నూతన వస్త్రాలతో నందీశ్వర స్వామికి చక్కగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ నగరం అయోధ్య నగర్లో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకోత్సవాలను భక్తుల భరితంగా నిర్వహించారు. ముందుగా నీలకంఠేశ్వరునికి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అన్నాభిషేకం నిర్వహించి స్వామివారికి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. 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 ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా నందీశ్వరునికి అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. ఆపై అర్చకులు నందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ముందుగా ప్రధాన ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడిపై ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవంలో పాల్గొని తరించారు.
హర 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 హరోం హర హరోం హర 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 హరోం హర హరోం హర చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం పూజలలో భాగంగా సోమ ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు వేద మంత్రోచ్చరణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను సంప్రదాయభరితంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం పురుషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. అనంతరం నందీశ్వరుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అలంకరించి అర్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు నంది వాహన సేవ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం. ధార్మిక పర్యటనలో భాగంగా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభకోణంలోని శ్రీమఠంలో శ్రీ విజయేంద్ర తీర్థుల ఆరాధనోత్సవాల్లో మంత్రాలయం పీఠాధిపతులు పాల్గొన్నారు. బృందావనానికి మధ్వ సంప్రదాయంలో పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో పీఠాధిపతులు సంప్రదాయ భరితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.